ఏమండి, పెళ్ళై ఇన్ని రోజులైనా నేనొక భార్యగా మీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. సారీ అండి. మిథున, ప్రణవిని సొంత చెల్లెలిగా భావించి తనలో మార్పు వచ్చిన తర్వాతే మనిద్దరం సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతోనే కదా మన ఫస్ట్ నైట్ని వాయిదా వేద్దాం అన్నావు. నువ్వు కోరుకున్నట్టుగానే ప్రణవిలో మంచి మార్పు వచ్చింది. ఇక మనం లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చు. మనకు అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మళ్ళీ ఎవరు? ఆరాధ్య మళ్ళీ వచ్చి ఉంటుందా? విరాజ్ వచ్చాడేమో. చూద్దాం పద. నాన్న, మీరేంటి? సారీరా, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది విషయం. నువ్వు వెళ్ళి హోటల్ ఇష్యూ క్లోజ్ చేసిరా. నాన్న, నాకు హోటల్స్ గురించి పెద్దగా ఐడియా లేదు కదా. అందుకేరా నీకు తోడుగా ప్రణవిని తీసుకొని వెళ్ళు. ప్రణవికి దీని గురించి ఐడియా ఉంది కాబట్టి నీకు హెల్ప్ అవుతుంది. నాన్న, పెళ్ళైనప్పటి నుంచి మిథునని కూడా బయటికి తీసుకెళ్ళలేదు. నాతో పాటు మిథునని కూడా తీసుకెళ్తాను. రే గౌతమ్, హోటల్ సమస్యతో అరకు వెళ్తున్నారు. ఆ పనిలో ఆ గొడవలో నువ్వు బిజీగా ఉండి మిథునని పట్టించుకోకపోతే పాపం మిథున ఫీల్ అవ్వదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరిద్దరు సపరేట్ గా హనీమూన్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మిథున ఎందుకులే? అత్తయ్య, అది మిథున ఏమీ ఫీల్ కాదు అత్తయ్య. నేనెక్కడుంటే తను అక్కడే ఉంటుంది. మిథున చాలా తెలివైంది. చూశారుగా, ఒక్కరోజు ఆఫీస్కి వచ్చినందుకే అంత పెద్ద ప్రమాదం జరగకుండా నన్ను కంపెనీని సేవ్ చేసింది. ఈ హోటల్ ప్రాబ్లంలో తను కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. అది కాదురా. పర్లేదులేమ్మా, మిథునను కూడా వెళ్ళని. ముగ్గురు వెళ్ళి సమస్యని సాల్వ్ చేసుకొస్తారు. ఇంద్రా, ముగ్గురికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. అన్నయ్య, రేపు బ్యాడ్ వెదర్ కారణంగా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. రిస్క్ ఎందుకులేమ్మా, కారులోనే వెళ్తారులే. సరే, వెళ్ళి పడుకోండి. మార్నింగే బయలుదేరాలి కదా. అన్నయ్య, గౌతమ్కి మన గ్రూప్ ఆఫ్ హోటల్స్ అసలు తెలియదు కదా. ఒకసారి వాటి గురించి డీప్ గా తెలుసుకుంటే అరకు వెళ్ళిన తర్వాత వర్క్ ఈజీగా అవుతుంది కదా. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఒక సమస్యని పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఆ సమస్య గురించి కంప్లీట్గా హిస్టరీ మన మైండ్లో ఉండాలి. ఇప్పుడే మన హోటల్ డీటెయిల్స్ కంప్లీట్ గా నేను గౌతమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ తెలుసుకుంటాను అత్తయ్య. అరే, మార్నింగే బయలుదేరాలి కదా, అంత టైం ఉండదురా. ఏమంటావన్నయ్య? అలాగేనమ్మా. రే గౌతమ్, ఓకేనా? అలాగే అత్తయ్య. అన్నయ్య, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటానులే. అలాగే. అమ్మ మిథున, ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి.
మామ్, ఈ రోజుకి ఆ మిథునకి బావకి శోభనం జరగకుండా తెలివిగా ఆపగలిగాం. కానీ అరక్కు మిథునొస్తే మన ప్లాన్ అట్ట ఫ్లాప్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే మిథునని మీతో పాటు అరకు రాకుండా అడ్డుకోవాలి. అమ్మా చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో? ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. అలాగే. ఏంటమ్మా ముఖ్యమైన విషయం అన్నావు? చూడు కార్తికేయ, హోటల్ పని మీద ఈరోజు గౌతమ్ ప్రణవిలు కలిసి అరకు వెళ్లేలా ప్లాన్ చేశాను. కానీ సడన్ గా గౌతమ్ మిథునను కూడా తీసుకెళ్తాను అనటంతో మావయ్య కూడా ఒప్పుకున్నారు. కానీ మిథున గౌతమ్ ప్రణవిలతో పాటు అరకు వెళ్తే నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మిథున వీళ్లతో పాటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోవాలి. అలా జరగాలి అంటే నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటమ్మా అది? నేను కింద పడి కాలు బెనికినట్టుగా యాక్ట్ చేస్తాను. నన్ను చూసుకోవటం కోసం మిథున ఇక్కడే ఉండిపోతుంది. మామ్, నీకు దెబ్బ తగిలిందనగానే నీ కోడలు అత్తయ్య గారు అంటూ అరుచుకుంటూ వచ్చి నీకు సేవలు చేసేందుకు అందర్నీ తోసుకుంటూ మధ్యలోకి దూరిపోతుంది. తెలుసు, అందుకే ఆ టైంలో కల్పన ఇంట్లో ఉండకుండా చెయ్యాలి. ఎలా అమ్మా? నువ్వు ఇప్పుడే వెళ్ళి వాళ్ళమ్మకి హార్ట్అటాక్ వచ్చిందని హడావిడి చేసి వెంటనే కల్పనని పుట్టింటికి తీసుకెళ్ళిపో. ఇక చచ్చినట్టు ఆ మిథున నా కోసం ఆగిపోతుంది. అయ్యో పిన్ని గారు అని బాధపడుతుంది. ఆ తర్వాత అన్నీ నా ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. అలాగే అమ్మా.